బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. మెడికో ప్రియాంక మరణంపై చంద్రబాబు తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు చంద్రబాబు. ప్రియాంక మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. నిందితులు ఇప్పటికే జైల్లో ఉన్నారన్నారు చంద్రబాబు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలకు దిగాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేస్తోంది. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. కఠిన సెక్షన్స్తో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను అంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది రాజమండ్రి ఘటన. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చదువుకుంటున్న అమ్మాయి, ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయి, తనకు సంబంధం లేని కారణం, తనకు సంబంధం లేకుండా ఊహించని ఘటన అని అనుకుందామా అంటే కనుక ఎవరో నిర్లక్ష్యం, ఎవరిదో నిర్లక్ష్యం ఆ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియాంక మరణం రెండు తెలుగు రాష్ట్రాలని తీవ్రంగా కదిలిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇన్ఫ్యాక్ట్ దీన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నారు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. బట్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ప్రియాంక తండ్రి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటూ ఉన్నారు ముందుగా చూద్దాం. ఏలూరు ఐజీ గారు, తర్వాత సీఎం గారి పిఏ గారు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయాలు చేయొద్దండి. ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి. మాకు న్యాయం జరిగేలా చేయండి. మీరందరూ సహకరించడం వల్లనే మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో వక్రీకరించి ఇలా మేము మొన్నటి నుంచి చూస్తున్నాం. అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడేరా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. సార్ వాళ్ళు చేసిన మాటల్ని వక్రీకరించినారని మాకు తెలిసింది ఇప్పుడే. చాలా బాధేస్తుంది. అలా చెయ్యకండి దయచేసి ప్లీజ్. మీడియా వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకొని మేము నిజంగా చెప్పుంటే అదే టెలికాస్ట్ చేయండి. మమ్మల్ని వేరే విధంగా బాధ పెట్టద్దండి దయచేసి. ఏలూరు ఐజీ గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ప్రియాంక మరణాన్ని ధృవీకరించారు డాక్టర్లు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తను బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించింది అంటూ కూడా ఇటు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ప్రియాంక భౌతిక కాయం ఎక్కడుంది, అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతూ ఉంది, ఎటువంటి సెక్షన్స్ పడే అవకాశం ఉంది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించబోతున్నారు. కృష్ణమోహన్, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మీరు ఈ కేసుని, ఇన్ఫ్యాక్ట్ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఇష్యూని లేవనెత్తాం అండ్ మాట్లాడుతూ ఉన్నాం, ఇంకా మాట్లాడతాం కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా డైరెక్షన్స్ ఇచ్చారు అధికారులకి. ప్రస్తుతం ఎటువంటి యాక్షన్లోకి, ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాంతోపాటు ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కృష్ణమోహన్? డెఫినెట్ గా ఈ కేసు మొదటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. రాజమండ్రిలో జరిగిన సంఘటన
కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేశారు కొంతమంది. దాన్ని ఇప్పటికీ కొంత మానిపులేట్ చేసే ప్రయత్నం జరిగింది అనేది అయితే ఈ సంఘటన తర్వాత హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక మృతి నిజంగానే చాలా బాధాకరమైన. తల్లిదండ్రులు కూడా వెళ్ళడం చేశారు. పూర్తిగా కూడా నిమిషం వరకు కూడా వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఎక్కడ వర్కౌట్ దాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇదే విషయం మీద కూడా రాజకీయ తండ్రి కాలతో ఉన్న ప్రయత్నం అది. తర్వాత పోలీసు అధికారులకు ఏ విషయం ఉన్నారో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఇతర 2 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అలాగే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా అధికారులతో మాట్లాడాలని పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సంఘటన జరిగి ఆమె మృతి చెందింది అనే వార్త చంద్రబాబు నాయుడు ఇప్పుడే ముఖ్యమంత్రి దీని మీద స్పందించిన ప్రయత్నం చేశారు. మొన్న ఒక రోజు క్లియర్ గా స్పందించారు, మళ్ళీ మరోసారి స్పందించిన ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో యువకుల తీవ్ర నిర్లక్ష్యంతో మద్యం పత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది అనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నిజంగా కలిసివేస్తుంది. ఈ ఘటన ఎంత బాధాకరం. మృతికి కారణమైన వారు ఉన్నారు. తమ నిర్లక్ష్యం వారికి ఘటన చూస్తాం. ఈ విషయంలో పోలీసులు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఘటన సెక్షన్లతో నిందితులకు శిక్ష పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఉదయం కూడా తన తండ్రి క్లియర్ గా ఒక మాట ప్రెస్ మీట్ ముందు రాజమండ్రి ముందు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. చంద్రబాబు పేరు, ఇతర నాయకుల పేరు, ముఖ్యమంత్రి పేరు అందరినీ ప్రస్తావిస్తూ ఆయన కొంత ఆవేదన చెందిన పరిస్థితి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మరికొంత ఒక గంట తర్వాత ఆయన క్లియర్ గా మళ్ళీ మరో వీడియోని విడుదల చేసే ప్రయత్నం అయితే చేశారు. నాకు ఎక్కడ ఆయన క్లియర్ గా నా మాటల్ని వేరే రకంగా ఆపాదించొద్దు, నాతో చంద్రమౌళి అంటే సీఎం పర్సనల్ సెక్రటరీగా ఉన్న చంద్రమౌళి గారు నాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇతర అధికారులు నాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని ఇంకో రకంగా మీరు చేయొద్దు అని చెప్పి చెప్పిన ప్రయత్నం అయితే చేశారు. అంటే సీఎంఓ నుంచి కూడా ఆయన కొంత ఆయనకి ఆయన కుటుంబానికి కొంత సహాయం చేస్తామన్న హామీ వచ్చిన తర్వాత ఆయన మరో వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ ఐజీ అధికారులు కూడా మాట్లాడారు. ఏలూరు ఐజీ కూడా ఆయన తండ్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ మొత్తం మీద అయితే ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం ముఖ్యమంత్రి నేరుగా వ్యవహారం మీద ఇన్వాల్వ్మెంట్ కావడం, తర్వాత డిప్యూటీ సీఎం కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం, అయిన తర్వాత ఈ కేసులో కొంత సెక్షన్స్ మార్చే ప్రయత్నం జరగడం, వీటన్నిటి మీద కూడా కొంత క్లారిటీ అయితే వచ్చింది. రోజు ఎస్పీ కూడా క్లియర్ గా మాట్లాడుతూ నిందితులను మొదట తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి బెయిల్ ఇచ్చాం, ఈ లోపల ఆ వెహికల్ ని మార్చాలనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కొన్ని ల్యాప్టాప్స్ జరిగాయని ఆయన కూడా అంగీకరించారు. సో దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారు లేదు, వాళ్ళు జరగబోయే క్లారిటీ ఏ విధంగా ఉంటది మనం చూడాలి. బట్ శిక్షకు సంబంధించిన దీంట్లో ఇప్పుడు ప్రధానంగా తండ్రి కోరుకునేది ఒకటే, నిందితులకి కఠినమైన శిక్ష పడాలి. సో ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదే పదే కోరుకుంటుంది అదే, తన కూతురు ఆత్మకు శాంతి కలగాలి అంటే నిందితులకి శిక్ష పడాలి. సో ఈ ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం కూడా క్లియర్ గా అదే చెప్తున్నారు, నిందితులకి కఠినమైన శిక్ష పడే విషయంలో ఎటువంటి రాజీ పడబోమో ఆ విషయంలో నేను అందరితో మాట్లాడానని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన పరిస్థితి, డిప్యూటీ సీఎం కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. సో డిప్యూటీ సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి అయితే ఐజీతో మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఐజీకి అయితే ఫోన్లు అయితే వచ్చిన మాట వాస్తవం, అది జరిగిన పరిస్థితి. కానీ ఏదైనా ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఈ కేసులో నిందితులకి శిక్ష పడే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి పదే పదే
చెప్పారు. ఆ దిశగా అన్ని రకమైన చర్యల్ని తీసుకుంటామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం సమాజం మొత్తం కదిలింది. ఒక్కొక్క చినుకు కలిసి, బహుశా ఇది మీకు విని బోర్ కొట్టుండొచ్చు, బట్ ఐ షుడ్ రిపీట్ అండ్ ఐ షుడ్ రీట్. ఎందుకంటే కనుక చినుకు కలిసి వరదై ఒక ఉప్పెనై ఊళ్ళకు ఊళ్ళను తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలను చూసాం. అండ్ అంతటి వరద సముద్రంలోనే కలుస్తుంది. అయినప్పటికీ ఒక చినుకు బొట్టు ఏం చేయగలదు అంటే కనుక వరదగా మారి ఉప్పెనే మారగలదు. ఈరోజు సమాజంలో జరిగింది అది. ఒక్కొక్క వ్యూయర్, ఆర్టీవీ ప్రతి వ్యూయర్ కూడా, బహుశా ఐ షుడ్ అప్రిషియేట్ అనే మాట ఇక్కడ తప్పైతే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా, కానీ ప్రతి ఒక్కరు కూడా, ఈ కథనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ ఈ స్టోరీని ప్రసారం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ఒకటే అనుకున్నాం, ప్రియాంకకి న్యాయం జరగాల్సిందని చెప్పి. ఆ రోజు మేము మా సంకల్పానికి మీరందరూ చేతులు కలిపారు. మా ఒక్క సంకల్పం సరిపోదు, ఇప్పుడు కూడా ఆ సంకల్పాన్ని మీ చేతుల్లో, ఇంకా చెప్పాలంటే మీ భుజానికి ఎత్తుకున్నారు. మీరు గొంతు కలిపారు. ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి మీరు కోరుకున్నారు, మీరు డిమాండ్ చేశారు. మా సంకల్పానికి మీ నమ్మకం, మీ తోడు కలిసింది. లేకపోతే ఎప్పుడు దాదాపుగా 3వ తారీఖు 4వ తారీఖు ఎగ్జాక్ట్ డేట్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఘటన జరిగి ఇప్పుడు 3, 4 అనుకుందాం, దాదాపుగా 3-4 రోజుల తర్వాత పోలీసులు కదలడమా? నిద్రపోయిన వ్యవస్థను లేపామండి. ఇది మీది, ఇది మీరు సాధించింది, ఇది మీరు ఒక్కసారి మీ భుజం మీరు తట్టుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే మాట బాసుకి ఇది కాస్త రాంగ్ అవ్వచ్చు, కానీ మీరు అడుగు వేశారు, మీరు ఒక్కొక్కరు కలిసి అడుగు వేశారు కాబట్టి లాభం లేదనుకుంది వ్యవస్థ. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఇక మనం అడుగు పెట్టకపోతే కూకటి వెళ్ళి కదిలిపోతాయని చెప్పి వ్యవస్థ భావించింది కాబట్టి, ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది కాబట్టి మీరందరూ గొంతు కలిపితే ఈరోజు ప్రియాంక మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రియాంక లేకపోయినా ప్రియాంకకు న్యాయం జరగాలి అన్న ఆ గొంతు మాత్రం ఇంకా ఉంది, ఇంకా ఉంటాయి కూడా. ఆ తర్వాత ఘటన జరిగి 24 గంటలైంది, 48 గంటలైంది, 72 గంటలైంది. వ్యవస్థలు లేచాయి, నిద్రావస్థలో ఉన్న వ్యవస్థలు లేచాయి. ఒక్కసారిగా అప్పుడు స్పీడప్ అయ్యాయి. ఆ చిన్న యాక్సిడెంటే, చిన్న యాక్సిడెంట్ కాదు సార్, అది మీకు బహుశా చిన్న యాక్సిడెంట్ అనిపించవచ్చు గాక, కాబట్టి మీరు చాలా పెద్ద హృదయం అది చిన్న యాక్సిడెంట్గా చూసారంటే అది చాలా చిన్న యాక్సిడెంట్ సార్. నిజమే, చాలా చిన్న యాక్సిడెంట్ సార్. ఎందుకంటే మీ పెద్ద మనసుకి అది చాలా చిన్న యాక్సిడెంట్ కానీ కనిపిస్తుంది. ఎందుకంటే నలిగిపోయింది మన ఇంటి ఆడపిల్ల కాదు కదా, నలిగి చచ్చిపోయింది మన చెల్లిలో, మన అక్కో, లేకపోతే మన బిడ్డో కాదు కదా. అందుకే చిన్న ప్రమాదం, చాలా చిన్న ప్రమాదం. మనిషి ప్రాణం పోయినంత చిన్న ప్రమాదం. ఒక మెడికల్ విద్యార్థిని ప్రాణాలు తీసేసిన ఆ ఘటన చాలా చిన్న ప్రమాదం. పోయింది చిన్న ప్రాణం, ఒక ఆడపిల్ల ప్రాణమే, చిన్న ప్రాణమే. అవును, చిన్న ప్రమాదం. అది చిన్న ప్రమాదంగా చూశారు కదా. మీ పెద్ద మనసును మెచ్చుకోవాలి సార్ నిజంగా. ఇంకోసారి ఘటనలు జరిగితే చిన్న ప్రమాదమేనమ్మా అని చెప్పండి సార్, దచ్చాగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, మీడియా ముందుకు చెప్పండి, చిన్న ప్రమాదమేనమ్మా అని చెప్పి. బహుశా ఈరోజు వ్యవస్థను చూస్తే కొంచెం ఆగి మాట్లాడు, బికాస్ అర్థమవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఏం సంబంధం ప్రియాంకకి? ఆ రోజు ఒకసారి ఢీకొట్టిన ఆ మూర్ఖుడు ఇంకోసారి ఢీకొట్టిన తర్వాత మూడోసారి ఏకంగా వాడు చేసిన తప్పుని తప్పించుకోవడానికి ఒక అమ్మాయిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే మాల్ యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చిందా? మెడికల్ కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదా? సమాధానం వాళ్ళ మనస్సాక్షికి విడిచిపెడదాం. ఇంత జరిగిన తర్వాత అది చిన్న యాక్సిడెంట్ అని చెప్పి అంత పెద్ద మనసు చేసుకొని అంత దుర్మార్గుల్ని కాపాడే ప్రయత్నం చేసిన వ్యవస్థ, ఓ వ్యవస్థ,
సెల్యూట్ నీకు. నువ్వు వద్దనుకుంటున్న ప్రజల గురించి ఆలోచించు. నిజంగా జనాలు ఒక్క మధ్యలోకి వెళ్ళి మాట్లాడండి. ఇదే మీ నిర్లక్ష్యానికి జనాలు చెప్తున్న మాట అది. ఎంత దుర్మార్గమా. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వాలా? దానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రియాక్ట్ కావాలా? ఒక ప్రమాదం అది. వెంటనే పట్టుకొని నిందితుల్ని జైల్లో వేసి వాళ్ళకి శిక్ష పడితే సరిపోయే దానికి ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి రియాక్ట్ కావాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్ట్ కావాలి. ఇలా ప్రతి ఘటనకి ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సి వస్తే ఇంకా వ్యవస్థలు దేనికి? వ్యవస్థల మీద నమ్మకం దేనికి? ఇది క్వశ్చన్ రైస్ అవుతూ ఉంటుంది. నేను అన్న మాటలు కాస్త మీకు మనస్సు నొచ్చుకొని ఉండొచ్చుగాక, కానీ ఒక్కసారి ఇక్కడ గుండె ఉంటుంది కదా, దీని మీద చెయ్యేసుకొని మాట్లాడుకొని మీరు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఎవరికి కాదు, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఏమైనా ఉండుంటే కనుక వాళ్ళు కూడా మీ గుండె మీద ధైర్యం వేసి ఇలాగే చెయ్యేసుకొని చెప్పండి. ఇలాగే గుండెల మీద ఇలా చెయ్యేసుకొని మనం చేసింది రైటేనా అని చెప్పి ఇక్కడ సమాధానం చెప్పండి. ప్రజలకు కూడా అవసరం లేదు. యూ విల్ గెట్ టు నో దట్. ఒక తెలంగాణలో ఒక సామెత నాకు బాగా ఇష్టం. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని చెప్పి. రిమెంబర్ దాట్. మర్చిపోతుంది. వ్యవస్థలా పనిచేస్తే ప్రజలు కూడా వ్యవస్థ నెత్తి మీద పెట్టుకుంటారు. ఈరోజు ప్రియాంక అన్యాయం అయిపోయింది. తనకు సంబంధం లేని విషయంలో బలైపోయింది. అండ్ నేను మీకు విడిచిపెడుతున్నాను. బికాస్ మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే, ఇన్నాళ్ళు మీరు మాట్లాడితేనే విషయం బయటకు వెళ్ళింది. కాబట్టి మీరే మాట్లాడాలి. నేను మీకు విడిచిపెడుతున్నా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.